హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ అయితే 7:45కి మొత్తం ఫాగే ఫ్రెండ్స్. వచ్చేసి వీడియో ఒకటి తీశాను. ఇదిగోండి వచ్చేసి మొత్తం చామంతి పూలు అవి. ఎండ బాగా వస్తుంది. ఇప్పుడైతే 9:30 అయ్యేసరికి ఎండ చూడండి ఎట్లా వస్తుందో. ఇదిగో కనకాంబరాలు మొత్తం చామంతి పూలు చూడండి. ఇదిగోండి వచ్చేసి గులాబీ పువ్వు బాగా పూసింది. ఇంకా పువ్వు పూసింది, ఇదిగా చూస్తున్నారా. ఇంకా మొగ్గలు కూడా ఉన్నాయి, ఒక 2-3 ఉన్నట్టున్నాయి. బయట వైపుకు ఉన్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మొగ్గలు. ఇదిగో దీనికి కూడా ఒకటి వంగిపోయింది. ఇదిగోండి ఇక్కడ కొంచెం ఉంది ఫాగ్, ఇంకా కంప్లీట్గా పోలేదు బయట. అది చూస్తున్నారా. ఇదిగోండి డికాషన్ వేద్దామని చెప్పి స్టవ్ ఆన్ చేస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి నీళ్ళు కాగిపోయినాయి. ఏదో డికాషన్ వేద్దామని ఫిల్టరు కాఫీ పొడి తీసి రెడీగా పెట్టుకున్నాను. స్టవ్ ఖాళీ ఉందని చెప్పి వాళ్ళు ఫ్రైడే కదా, మా అత్తయ్య గారు ఎప్పుడు కుంకుడుకాయలతోటే తలస్నానం చేస్తారండి. ఇదిగోండి కుంకుడుకాయలు ఇట్లా పెట్టేసుకున్నాను స్టవ్ మీద. మాకు 4 పొయ్యిలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఒకటి అయిపోగానే ఒకటి పెట్టేస్తే తొందరగా అయిపోతుంది వంట. ఇదిగోండి కాగిపోయినాయి కదా, నీళ్ళు తీసేసుకొని ఫిల్టర్ వేసేస్తున్నాను. వైపు వచ్చేసి పల్లీలు వేయించి పెట్టేస్తున్నాను. మనకి పచ్చడికి సాయంత్రం పూట తినడానికి కూడా యూజ్ అవుతాయి కదా ఇవి. పుట్నాలు పల్లీలు కలిపి ఇడ్లీ దోశలోకి చట్నీ వేస్తారు కదా. ఇవ్వండి వచ్చేసి వాళ్ళైతే ఒట్టిపప్పాను మాగే తీసి పోపు పెట్టేసి రసం పెడదామని వంట స్టార్ట్ చేసేస్తున్నాను. స్టవ్ ఖాళీగా ఉన్నాయి కదా, దబదబ చేసేద్దామని. ఇవ్వండి పప్పు కడిగేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఇవ్వండి వాళ్ళైతే వచ్చేసి టొమాటో బాత్ చేస్తున్నాను. అదే అండి బొంబాయి రవ్వతో ఉప్మా వేస్తారు కదా, టొమాటోలు ఎక్కువ వేస్తే అదే టొమాటో బాత్ అవుతుంది. స్టవ్ ఖాళీ అయ్యేలోపు ఇది మిక్సీ వేసేసుకుందామని. ఇదిగో పప్పు అవుతున్నది. ఇవ్వండి మిక్సీ పట్టేసుకున్నాను. అట్లానే గిన్నె కూడా పెట్టేసుకొని పోపు వేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మనము ఇదిగోండి వేడి టొమాటో బాత్ రెడీ అయిపోయింది. ఇందులో నిమ్మకాయ కానీ కారపొడి కానీ ఏదైనా వేసుకొని తినొచ్చు. ఇదిగోండి టిఫిన్ అయిపోయింది కదా, ఇంకా వచ్చేసి రసం పెడుతున్నాను, టొమాటో రసము. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి రసం వచ్చింది. ఇప్పుడైతే వచ్చేసి మనం మాగాయ పోపు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. పెట్టేస్తే వంట అనేది అయిపోతుంది. ఇంకా మిగిలిన పనులు చేసేసుకుంటా. ఇవాళైతే వచ్చేసి చాయ్ మసాలా అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చేసి ఇంకా సొంటి అది కొట్టి పెట్టేసుకున్నా, ఇంకా అది మిక్సీ పట్టుకోవాలి. అట్లానే పిండ్లన్నీ అయిపోయినాయి, ఇడ్లీ పిండి దోశ పిండి మళ్ళీ రుబ్బుకోవాలి. ఆ పప్పు నానేసుకొని మిగిలిన పనులన్నీ చేసుకుంటూ ఉంటే టైం సరిపోతుంది. ఇదిగోండి మాగాయ పచ్చడి ఇందులో నుంచి తీసాను. వచ్చేసి జాడీలో నుంచి పోపు పెట్టేసుకోవడానికి ఇదిగో నూనె వేసేసుకుంటున్నాను, నువ్వుల నూనె. ఇదిగోండి ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంగు వేసేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ మంచి ఇంగు వాసన వచ్చేస్తుంది. రెడీ అయిపోయింది, అంత పెట్టేసుకుంటున్నాను. వచ్చేసి వాళ్ళకైతే ఇంకా వంట అయిపోయింది ఫ్రెండ్స్. వచ్చేసి రసం పెట్టాను, పప్పు మాగాయ పోపు వేసేసాను కదా. ఇదైతే వచ్చేసి ఇదిగోండి సొంటి కొట్టి పెట్టుకున్నాను. ఇందులోకి లవంగాలు అట్లానే యాలకులు మిరియాలు కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి మొత్తం మిక్సీ వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మిరియాలు లవంగాలు సొంటి ఇలాచి. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను. ఇంకొంచెం మెత్తగా నలిగిన తర్వాత వేసేసుకుంటే ఇది నాకు
మినిమం 6 మంత్స్ వస్తుందండి ఇది వచ్చేసి చాయ్ మసాలా. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఎక్కువ వేసుకోము. వింటర్లో రైనీ సీజన్లో వేసుకుంటే ఏంటంటే జలుబులు దగ్గులు అవి కొంచెం ఇప్పుడు అన్నీ కరోనా తర్వాత ఎక్కువైపోయినాయి కదా, కొంచెం కషాయాలు తాగటం అది అందుకని చెప్పి ఈ పౌడర్ అది రెడీ చేసి పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి రైస్ కుక్కరు పాడైపోయింది ఫ్రెండ్స్, వచ్చేసి బాగు చేయించుకొని వచ్చేసాను. ఇదిగోండి ఇదంతా పోయింది చివరిన, ఇదిగోండి ఇది పోయింది, వేయించుకొచ్చాను. అసలు అన్నం ఉడకట్లేదు. ఇదిగోండి ఈ ప్యాన్ కూడా పాడైపోయింది. పాడైపోతే ఇదిగోండి దీనికి హ్యాండిల్ అనేది వేయించాను. మొత్తం 400 తీసుకున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి దీనికి. ఇదిగోండి మొత్తం బాగు చేయించుకొని వచ్చాను ఈ రైస్ కుక్కర్. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను. బయటకు వెళ్ళే ముందు రైస్ కుక్కర్ ఆన్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్ వచ్చేసి. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళకైతే వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇవైతే వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వచ్చేసి డైలీ మనం లంచ్ చేయగానే బ్రేక్ఫాస్ట్ ఏదైనా తినగానే క్లీన్ చేయాలి కదా, అట్లా అని చెప్పేసి ఈ కవర్లో కూడా డస్ట్ పడుతూ ఉంటుంది పైన కుర్చీలకి వాటికి. అందుకని ఇట్లా ఈ కవర్లు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి చాలా బాగున్నాయి, రీజనబుల్ రేటే పడింది. ఇట్లా తొడిగేయటమే ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి పైనుంచి మనం ఇట్లా తొడిగేసుకుంటే చాలా చూడటానికి కూడా చాలా అందంగా కూడా కనిపిస్తుంది కదా, డస్ట్ పడకుండా కూడా ఉంటుంది మనకి. ఇవన్నీ ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడే ఫిల్టర్ కాఫీ పెట్టుకున్నా, పూజ చేసుకొని వచ్చి ఫిల్టర్ కాఫీ తాగుదామని పెట్టుకుంటున్నా.